ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ధ్యానము కొరకు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి 13వ వచనం చదువుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో ఒక ప్రశ్న మనకు కనబడి జవాబు అక్కడే ఉంది. మనకి ఏంటి ప్రశ్న? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అని ప్రశ్న. మరి శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? దిగులు పడి, బాధపడి, దుఃఖపడి అలా ఉండిపోవాలా? కాదు. ఏమంటున్నాడు? దాని ఆన్సర్ ఏంటి? జవాబు ఏంటంటే అతడు ప్రార్థన చేయవలెను. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క అంటే ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థన ద్వారా కలిగే అద్భుతం మనకి ఇందులో అర్థమవుతుంది. శ్రమ అనేది మనలను వేధిస్తుంది, బాధిస్తుంది, కృంగతీస్తుంది. శ్రమ అనేది రకరకాల పరిస్థితులకు మనకు దారితీస్తుంది. అయితే ఈ శ్రమలో నుండి విడుదల పొంది, శ్రమ నుండి బయటపడాలి, సంతోషం కలగాలి. శ్రమ అనేది మనలో అంటే శ్రమ నుండి మనం బయటకు రావాలంటే దానికున్న మార్గము లేదా ఆ శ్రమ వల్ల కలిగిన పరిస్థితిని బట్టి మనకున్న ఆధారం ఏంటంటే ఇక్కడ ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయటం వలన ఆ శ్రమ నుండి మనం బయటపడే గొప్ప దీవెన దేవుడు మనకిస్తాడు. శ్రమ కలిగేనా అని చెప్పేమన్నాడు, అతడు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి మనం? ప్రార్థన ఒక గొప్పతనం ఏంటి? ప్రార్థన ద్వారా కలిగే మేలేంటి? ప్రార్థన బట్టి మనం ఏం పొందగలం అంటే ఇదిగో ఆ శ్రమ నుండి విడుదల పొందటానికి, ఆ శ్రమలో నుంచి బయటపడటానికి, ఆ శ్రమ ద్వారా కలిగే ప్రతి ఇబ్బంది నుంచి కూడా బయటపడటానికి, విడుదల అనేది మనం పొందటానికి ప్రార్థనే మనకు ఆధారం. కనుక ప్రార్థన చేయవలసిన మనము ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విషయాల కొరకు చేయాలి అనే విషయాలు ఎన్నో మనం వింటున్నాం కదా. అవును. అయితే ఇదొక మాట మనం గమనించాలి. మనకు శ్రమ కలిగినప్పుడు సాధారణంగా మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ శ్రమను బట్టి కంగారు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, ఒత్తిడి గురైపోతూ ఉంటాం. కానీ శ్రమ అనేది మనకు ఒక మెలకువని తెలియజేస్తుంది. ఇక్కడ ఆ శ్రమలో మనం దేవునికి దగ్గరయ్యే మార్గం కూడా తెలియజేస్తుంది. ఏంటంటే ప్రార్థన. అతడు ప్రార్థన చేయవలను. కనుక దేవుని బిడ్డలారా, మనకెదురయ్యే పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, బాధలు, నేను ఇబ్బంది కలిగించే ప్రతి విషయంలో కూడా ప్రార్థన అనేది ఒక ఆయుధంగా మనకు దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆయుధము ద్వారా మనకున్న సమస్య నుంచి విడుదల పొంది దేవుని యొక్క దీవెన మనం పొందగలుగుతాం. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఇదిగో శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన ద్వారా కలిగే ఈ అనుభవాన్ని, ప్రార్థన ద్వారా పొందే దీవెనను, ప్రార్థన ద్వారా కలిగే విడుదలను మనం పొందాలి. శ్రమలో నుంచి ఆ దీవెన మనం పొందాలంటే శ్రమ ద్వారా కలిగే దీవెన ఏంటనగా ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళటం. కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్నకు ఉన్న జవాబు ఇక్కడ ఏంటంటే ప్రార్థన చేయవలెను. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మాటను గమనించి ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆ జవాబును కూడా మనం గ్రహించి ప్రార్థించగలిగినప్పుడు శ్రమలో ఆ యొక్క దేవుని దీవెన ఏమండి ఆ యొక్క ఆశీర్వాదం మనం పొంది ప్రభువులో ముందుకు సాగగలుగుతాం. కనుక ఈ సందేశం ఆలోచించండి. ఈ చిన్న సందేశం మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే శ్రమలో మనం కృంగిపోతాము, శ్రమలో మనం ఒత్తిడికి లోనైపోతాం, శ్రమలో మనం బాధ అనుభవిస్తుంటాం, శ్రమలో మనము రకరకాల ఆలోచనలకు గురైపోతుంటాం, దుష్టుడు రకరకాల గలిబిలికి మనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ శ్రమ ఒక మేలుగా నిన్ను బలపరుస్తుంది. శ్రమ నీకు ఒక దీవెనగా మార్చేస్తుంది. ఏంటంటే ప్రార్థన అనే అనుభవం నడిపిస్తుంది. కనుక మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం, శ్రమలో దీవెన పొందుదాం. ప్రభు అట్టి కృప మీకు నాకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సందేశం నాలమాల ఫలింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.